హాయ్ హలో నమస్తే. మా స్పేస్ సినిమా లోకానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరో చక్కని చిత్రంతో మీ ముందుకి మీ సినిమా లోకం రివ్యూస్. విష్ణు విన్యాసం అంటూ వస్తున్నాడండి శ్రీ విష్ణు. మరి ఆ సినిమా మంచి కామెడీ ఎంటర్టైనర్ అని అంటూ ఉన్నారు. ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా సైలెంట్గా వచ్చి ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అంటున్నారు. మరి ఆ సినిమా ఏంటి, అది ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం ఈ రివ్యూలో తెలుసుకుందాం. చిత్రం పేరు విష్ణు విన్యాసం. నటీనటులుగా శ్రీ విష్ణు, నయన సారిక, సత్య, మురళీ శర్మ, బ్రహ్మాజీ, ప్రవీణ్, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస్ వడ్లమణి, గోపరాజు రమణ తదితరులు నటించారు. ఇక రతన్ సంగీతం అందించాడు. కార్తికేయన్ రోహిణి ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ సాయి శ్రీరామ్, నిర్మాతగా సుమంత్ నాయుడు వ్యవహరించాడు. ఈ సినిమాని కథని, దర్శకత్వాన్ని యదునాథ్ మారుతీరావు అందించారంట. మరి సినిమా ఎలా ఉంది, ఈరోజే రిలీజ్ అయిందంటున్నారు. చక్కని కామెడీ సెన్సేషన్ అంటున్నారు. మరి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కొంతకాలంగా వినోదాత్మక చిత్రాలకు చిరునామాగా నిలుస్తూ వరుస విజయాలను అందుకుంటున్నాడు మన శ్రీ విష్ణు. సింగిల్ విజయం తర్వాత ఇప్పుడు ఆయన నుంచి వచ్చిన కొత్త చిత్రం విష్ణు విన్యాసం. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిందా లేదా అనేది చూసుకుందాం. శ్రీ విష్ణు అంటేనే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీస్, చక్కని కామెడీ క్యారెక్టర్స్ ఎంచుకొని మంచి పంచులతోటి సినిమాని నడిపిస్తూ ఉంటాడు అని అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే మన శ్రీ విష్ణుగా నటిస్తున్నాడండి. ఒక జూనియర్ లెక్చరర్గా మూఢనమ్మకాలు ఎక్కువ ఉండే ఒక క్యారెక్టర్ని పరిచయం చేస్తూ ఉన్నాడు మనకి. మంచి సమయం చూసుకొనిదే ఇంటి నుంచి అడుగు కూడా బయట పెట్టడు. వాస్తు, న్యూమరాలజీ తూచా తప్పకుండా ఫాలో అయిపోతూ ఉంటాడు. ఈ కారణాల వల్లే 3 పదుల వయసు వచ్చినా ఇంకా పెళ్ళి కాదు. తన కాలేజీలోనే మనీషా, మన హీరోయిన్ నయన సారిక అనే లెక్చరర్ కింద ఓ ఏడాది పని చేయాల్సి వస్తుంది. ఆమెది విష్ణులాగే మరో చిత్రమైన సమస్య. దానివల్ల 10 ఏళ్ళుగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని సంబంధాలు చూసినా ఆవిడకి కూడా పెళ్ళి అవ్వదు. ఎవరు ముందుకు రాలేదు. అలాంటి అమ్మాయి విష్ణుపై తొలిచూపులోనే మనసు పారేసుకుంటుంది. తొలుత ఆమె చిత్రమైన వ్యవహార శైలి చూసి విష్ణు ఓకే చెప్పడానికి కొంచెం ఆలోచించినా ఇద్దరు జాతకాలు కుదిరే అనగానే ఆమె ప్రేమకు పచ్చజెండా ఊపేస్తాడు. అయితే సరిగ్గా ఈ ప్రేమ పెళ్లి పీటలెక్కుతుందనుకునే సమయానికి మనీషా తన జీవితంలో ఉన్న అసలు సమస్యను బయటపెడుతుంది. దీంతో ఒక్కసారిగా శ్రీ విష్ణు లైఫ్ తలకిందులైపోతుంది. మరి ఇంతకీ మనీషా జీవితంలో ఉన్న సమస్య ఏంటి, ఆమెకి పెళ్లి కాకపోవడానికి ఉన్న లింక్ ఏంటి, తనని చేసుకుంటే విష్ణు ప్రాణాలకు వచ్చే ముప్పేంటి, ఆఖరికి వీళ్ళ పెళ్లి పీటలు ఎక్కిందా లేదా అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమా కథ ఏ విధంగా సాగిందో చూద్దాం. జాతకాలు, న్యూమరాలజీ లాంటి అంశాలతో ముడిపడిన కథ ఇది. హీరోకి జాతకాలు పిచ్చి ఉండటం, దాన్ని నమ్ముకొని అతను చేసే తింగరి పనులు, ఈ తరహా క్యారెక్టరైజేషన్తో ఇప్పటికే తెలుగు తెరపై చాలా కథలు వచ్చాయి. ఈ విష్ణు విన్యాసం కూడా తాను ముఖ్య అయినప్పటికీ ఈ కథలో కథానాయక పాత్ర తీర్చిదిద్దిన తీరు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆమె జీవితంలోని సమస్య కాస్త కొత్తగా ఉంటాయి. సినిమాలో పండే వినోదం అంతటికీ ఈ పాత్రే కీలకం. ప్రథమార్థంలో కథంతా ఊహలకి తగ్గట్టే సాగుతుంది. నాయకుల పరిచయ సన్నివేశాలు, వాళ్ళిద్దరూ ప్రేమలో పడే తీరు ఏమంతా కొత్తగా అనిపించకపోయినా ఎప్పుడైతే కథానాయక పాత్రలో మరో కోణం బయటకు వస్తుందో అక్కడి నుంచే నెమ్మదిగా కథలో వినోదం పండుతూ ఉంటుంది. శ్రీ విష్ణు నుంచి కోరుకునే ట్రెండీ డైలాగ్స్, మీమ్ కంటెంట్ క్రమంగా బయటికి రావడం మొదలవుతుంది. అదంతా యువతరానికి బాగా కనెక్ట్ అవుతుంది. కథానాయక చేష్టలు చూసి ప్రేమ విషయంలో హీరో కన్ఫ్యూజ్ అయ్యే తీరు, జాతకాలు సెట్ అయ్యాయని తెలిసాక ఆమెతో ప్రేమలో ఉంటూ తన అలవాట్లతో అతను పడే ఇబ్బందులు అన్నీ ఫన్నీగా ఉంటాయి. ఈ క్రమంలో వచ్చే ముద్దు ఎపిసోడ్ దానికి జయంలోని వీరి వీరి గుమ్మడి పండు పాట అనుకరిస్తూ శ్రీ విష్ణు చేసే హంగామా కడుపుబ్బ నవ్విస్తుంది. విరామ సమయానికి కథానాయిక తన జీవితంలోని సమస్యను హీరోకి రివీల్ చేయటం ద్వితీయార్థంపై అంచనాలు ఏర్పడతాయి. కథానాయిక వల్ల తన జీవితానికి
ముప్పుందని తెలిసాక హీరో ఆమె ప్రేమ నుంచి బయటికి పడేందుకు చేసే ప్రయత్నాలు ఫన్నీగా ఉంటాయి. సమస్య తీవ్రత తెలిసే తను పెళ్లికి సిద్ధపడినప్పటికీ కథలో వినోదం రెట్టింపు అవుతుంది. ఎప్పుడైతే హీరోయిన్ యొక్క సమస్య తెలుసుకొని కూడా ఎలాగైనా సరే తనని పెళ్లి చేసుకోవాలని సిద్ధం అవుతాడో హీరో, అప్పటి నుంచి వినోదం డబల్ అవుతుందంట. ఈ క్రమంలో వచ్చే పెళ్లి చూపుల ఎపిసోడ్ పెళ్లి చుట్టూ నడిపిన డ్రామా కాలక్షేపాన్ని ఇస్తూ ఉంటుంది. పెళ్లి జరిగిన వెంటనే హీరో పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోవటం, కథలో సంఘర్షణ మొదలవుతుంది. ఆ తర్వాత కథ కాస్త ఎమోషనల్గా మారుతుంది. కథానాయకి జీవితంలో సమస్య చుట్టూ నడిపిన డ్రామా, ఆ సమస్యకు మూలకారకులని హీరో కనిపెట్టే తీరు అంతా సినిమాటిక్గా అనిపిస్తూ ఉంటుంది. పతాక ఘట్టాలు ఊహకు తగ్గట్టుగానే ఉన్నా పర్వాలేదనిపిస్తాయి. చక్కని ఎంటర్టైన్మెంట్గా అయితే తెరకెక్కించడానికి బాగానే సఫలీకృతం అయ్యాడు డైరెక్టర్. శ్రీ విష్ణు ఎప్పటిలాగే తనదైన విభిన్నమైన కామెడీ టైమింగ్, చిత్రమైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులు నవ్వించే ప్రయత్నం చేశాడు. మనీషాగా నయనసారిక పాత్రని తీర్చిదిద్దిన తీరు చాలా బాగుంది. శ్రీ విష్ణుతో ఆమె కెమిస్ట్రీ చూడముచ్చటగా ఉంది. సినిమాలో అక్కడక్కడ విష్ణుతో పోటీగా నవ్వించే ప్రయత్నం చేసింది. జ్యోతిష్శాస్త్రం తెలియకుండా జాతకాలు చెప్పే సిద్ధాంతిగా శ్రీనివాస్ రెడ్డి అక్కడక్కడ నవ్వించాడు. సినిమా అంతా సత్య కనిపించినా నవ్వించే ట్రాక్లు ఒకటి రెండే కనిపిస్తాయి. గోపరాజు రమణ, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళీ శర్మ తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి. దర్శకుడు ఎంచుకున్న కథలో కొత్తదనం లేకపోయినా దాన్ని వినోదాత్మకంగా నడపడంలో బాగానే సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. నిడివి తక్కువగా ఉండటం ఈ మూవీ ప్లస్ పాయింట్. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. శ్రీ విష్ణు మార్క్ వినోదం, యువతను ఆకర్షించే మీమ్ కంటెంట్, విరామ సన్నివేశాలు ఈ సినిమాకి ప్రధాన బలాలని చెప్పచ్చు. కొత్తదనం లేని కథ, ఊహకు తగ్గట్టుగా సాగే కథనం కొంచెం బలహీనతగా ఉన్నప్పటికీ సినిమా మొత్తం కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటుంది. విష్ణు విన్యాసాలు అక్కడక్కడ కడుపుబ్బా నవ్విస్తాయి. చక్కని బోరు కొట్టకుండా ఎంటర్టైన్మెంట్ని అయితే ప్రతి ఒక్కరికి అందిస్తాయని చెప్పచ్చు. ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ మాత్రం శ్రీ విష్ణు అని చెప్పాలి. తన పర్ఫార్మెన్స్, కామెడీ టైమింగ్తో తన భుజాలపై తీసుకెళ్ళాడు. దాదాపు తనపై కామెడీ సీన్స్ అన్నీ మంచి హిలేరియస్గా అనిపిస్తూ ఉంటాయి. తన కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనే ట్యాగ్కి ఈ సినిమాలో కూడా తను బాగానే న్యాయం చేశాడని చెప్పచ్చు. అలాగే హీరోయిన్ నయనసారికి కూడా ఈ సినిమాలో బాగుంది. డీసెంట్ లుక్స్, అలాగనే గ్లామరస్ సీన్స్లో కూడా మంచిగా సెట్ అయింది. శ్రీ విష్ణుతో సీన్స్లో కూడా వీరి కెమిస్ట్రీ చాలా బాగుంది. అలానే వీరిద్దరి మధ్య నడుమ ప్రీ క్లైమాక్స్లో రివీల్ అయ్యే లవ్ ట్రాక్ కూడా ఇంప్రెస్ చేస్తుంది. ఒకరినొకరు నిజంగానే ప్రేమించుకుంటే వారు తమ ప్రియమైన వారి కోసం ఎంతవరకు వెళ్తారు అనే పాయింట్ ఇక్కడ బాగుంది. అలాగే ఒకంత ఎమోషనల్ కూడా కనెక్ట్ అవుతూ ఉంటుంది. మెయిన్ లీడ్తో పాటుగా కామెడియన్ సత్య నుంచి నవ్వులు పూయించాడు. తనతో పాటుగా గోపరాజు రమణరాజు, శ్రీకాంత్ అయ్యంగార్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, సత్యం రాజేష్ తదితరులు తమ పాత్ర పరిధి మేరకు సెట్ అయ్యారు. ఈ సినిమా నుంచి ఎంటర్టైన్మెంట్ అనేది పక్కనే పెడితే మిగతా కాన్సెప్ట్ మరియు కథనం చాలా రొటీన్ ఫీల్ కలిగిస్తాయి. ఇదివరకు వచ్చిన పలు సినిమాల కాన్సెప్ట్లో తీసుకునే దానికి శ్రీ విష్ణు మార్క్ ఎంటర్టైన్మెంట్ని యాడ్ చేయటమే అనిపిస్తుంది. శ్రీ విష్ణు కానీ లేకపోతే ఈ సినిమా అటర్ ఫ్లాప్ అయ్యేదంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. హీరోయిన్ బ్యాక్ స్టోరీ, అందులో డెప్త్, ఆస్తుల కోసం ఆమెను పెంచడం లాంటి వాటిని అనాథ కాలం నుంచి వస్తున్న కాన్సెప్ట్లే. ఒక రచ్చ, యమదొంగ, ఒక టైంలో రాధశ్యామ్ లాంటి సినిమాని కూడా ఇందులో గుర్తొస్తాయి. అలానే హీరోయిన్కి మొదటి పరిచయ సన్నివేశం, ఇవన్నీ చాలా రొటీన్గానే ఉంటాయి. ఇక ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ కొంచెం సాగతీత ఫీల్ కలిగిస్తున్నప్పటికీ కామెడీతో నెట్టుకొచ్చారు. అలా ప్రీ క్లైమాక్స్కి వెళ్ళే వరకు కొంచెం డ్రాగ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమా నిర్మాణ విలువలు ఓకే అని చెప్పొచ్చు. చిన్న చిన్న సీన్స్లో కూడా విఎఫ్ఎక్స్ పెట్టేశారు, అవి న్యాచురల్గా లేవు. రతన్ సంగీతం తన రేంజ్లో లేదు, చాలా బిలో యావరేజ్గా చెప్పచ్చు. సాయి శ్రీరామ్ కెమెరా వర్క్ డీసెంట్గా ఉన్నా కార్తికేయన్, రోహిణి ఎడిటింగ్ కూడా సెకండ్ హాఫ్లో కొంచెం టైట్గా చేయాల్సి వచ్చింది. ఇక కొత్త దర్శకుడు యదునాథ్ మారుతీరావు విషయానికి వస్తే, తాను శ్రీ విష్ణు లాంటి హీరోని పెట్టుకొని ఎలా ఎంటర్టైన్మెంట్ చేయాలో అందుకు ఏమాత్రం తగ్గకుండా ఎంటర్టైన్ అందించాడు. కానీ ఇదే క్రమంలో బలమైన కథనాలు డిజైన్ చేసుకుని ఉంటే ఇంకా బాగుండేది. ఇక మొత్తానికి చూసుకుంటే టైటిల్లో ఉన్నట్టుగానే ఇది విష్ణు విన్యాసం. శ్రీ విష్ణు తన భుజాన వేసుకొని సినిమాని మొత్తం కూడా మూసాడని చెప్పచ్చు. పర్ఫార్మెన్స్తో ఎంటర్టైన్ చేశాడు. అలాగే ఇందులో దాదాపు కామెడీ సీన్స్ అన్నీ వర్కౌట్ అయ్యాయి.
అలానే ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా కొంచెం పీకప్ అయింది, కాకపోతే కొంచెం సాగదీత అనిపించి సెకండ్ హాఫ్ రొటీన్ కాన్సెప్ట్ కథనాలు ఇందులో బలహీనంగా అనిపించాయి. వీటిని పక్కన పెట్టి కేవలం ఒక శ్రీ విష్ణు ఎంటర్టైన్మెంట్గా చూసుకుంటే మాత్రం ఫుల్ మార్క్స్ పడతాయి. ఎంటర్టైన్మెంట్లో 100% సక్సెస్ అయినటువంటి ఈ సినిమాకి మీ సినిమాలోకం ఇచ్చే రివ్యూ 2.5/5. ఫైనల్గా రొటీన్ కాన్సెప్టే కానీ చక్కని ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది విష్ణు విన్యాసం. నిజంగా ఈ సినిమా విష్ణు విన్యాసంగానే చెప్పచ్చు. ఇక ప్రేక్షకులు మీకు ఈ సినిమా ఎలా అనిపించింది అనేది మీ వెర్షన్లో మీరు చెప్పండి. మీకు మా ఈ రివ్యూ నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మా ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చనట్టయితే కారణాలు తెలియచేయండి. దానివల్ల మేము మరింత ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. సో మీ కామెంట్స్ని మర్చిపోకుండా మాకు అందించండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. మరో చక్కని సినిమాతో మళ్ళీ మీ ముందుకి వస్తుంది మీ సినిమాలోకం రివ్యూస్ మాస్ స్పేస్. సైనింగ్ ఆఫ్, నంబూరి రివ్యూస్. Why hospitals choose Rosa Flores when hygiene can't be compromised. Each part of our papermaking process is in line with policies on sound environmental management. Subsequently, the logs are washed, cut into small pieces, and cooked in a digester. It starts with natural plant fibers, carefully selected for their softness and absorbency. Our advanced technology labs transform these biodegradable materials that meet the highest hygiene standards into premium tissue products. From kitchen rolls to hospital bed rolls, Rosa Flores delivers the quality assurance that professionals trust. When hygiene matters most, the choice is clear.